బ్రదర్ విజయ్, ఈ రోజుకి మరి ఫస్ట్ యానివర్సరీ అవుతుందని నేను విని చాలా సంతోషపడుతూ ఉన్నాను. మరి దాస్ అన్న, రవన్న వారిలో ఎప్పటినుంచో ఈ భారం ఉంది. ఈ బైబిల్ స్టడీ యొక్క భారం, యవనస్తులకి వాక్యం వినిపించి, వాక్యపు లోతుల్లో యవనస్తులను తీసుకెళ్లాలన్నటువంటి ఒక తృష్ణ వారిలో ఉండడం. ఆ తృష్ణకు తగ్గట్టుగా మరి విజయ్ ఆ ఇద్దరు అన్నల్ని సంప్రదించడం, ఆ తదుపరి మరి నాకు కూడా దీని విషయంలో తెలియజేయడం. మరి దేవుడు మనందరికీ చక్కని అవకాశాన్ని, అనుకూలతను ప్రభువు మనకి దయచేశాడు. కనుక సమస్త ఘనత, మహిమ నేను ప్రభువుకే ఆరోపిస్తున్నాను. మనందరిని ప్రభు ఈ రీతిగా వాడుకుంటున్నందుకు ప్రభువుకి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ, మరి విజయ్‌కి, మరి దాస్‌కి, రవికి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి మరి కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పాలి. శుభములని చెప్పాలి. మరి ప్రభువు మీకు ఇంకా తోడుగా ఉండి, అనేక రీతులుగా ప్రభు పరిచర్యలో మిమ్మల్ని వాడుకోవాలని నా ప్రార్థన. అనేకులకి ఆశీర్వాదకరంగా మీ జీవితాలు ఉండాలని నేను ఆశిస్తూ, ప్రార్థిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన స్టడీ నిమిత్తమై మనం పేతురు పత్రికలు 2 చూస్తాం. 2 పత్రికలు ఈరోజు కవర్ చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్క పత్రిక మళ్ళీ సుదీర్ఘమైనటువంటి స్టడీ లాగా ఉంటది గనక, అలాగ చేయకుండా ఓవరాల్‌గా మనము బుక్ చూస్తున్నాం గనక, ఈ పేతురు రాసిన 2 పత్రికల్ని ఈరోజు ఓవరాల్‌గా మీ ముందు పెట్టాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా. మనకందరికి తెలిసినట్టుగా పేతురు ఇతడు యోహాను కుమారుడైన పేతురు అని యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 42వ ఉంటది. యోహాను సువార్త మొదటి అధ్యాయం 42వ వచనం. ఇంగ్లీష్ బైబిల్ మీరు చదివితే మామూలుగా మత్తయి సువార్త 16, 17లో కూడా బర్యోనా అని అంటాడు. సీమోను బర్యోనా అనే మాట ఉపయోగించాడు. యోనా అనే పదం ఆ యోహానికి ఇవ్వబడిందనమాట. ఇంగ్లీష్‌లో యోనా అనే మాట ఉపయోగించబడింది. కంగారేం లేదక్కడ. ఆ తర్వాత ఆంద్రియా మనందరికి తెలిసినట్టుగా యోహాను సువార్తలోనే మొదటి అధ్యాయంలోనే ఆంద్రియా ఈ పేతురుకి సహోదరుడుగా అక్కడ మెన్షన్ చేయబడింది. పేతురు యొక్క సహోదరుడుగా మెన్షన్ చేయబడింది. ఆ తదుపరి పేతురు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇతనికి వివాహమైంది. పేతురుకి వివాహమైంది. ఎందుకనంటే ఒకసారి యేసు ప్రభు పేతురు యొక్క అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆ అత్త దగ్గరికెళ్ళి ప్రార్థన చేసినట్టుగా మనకుంటది. అంత మాత్రమే కాకుండా మొదటి కొరింథీ పత్రిక మీరు గమనిస్తే ఒక మాట, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9దో అధ్యాయం చూడండి ఒకసారి. 9దో అధ్యాయం 5దో వచనంలో అక్కడ పౌలు గారు ఒక మాట అంటాడు. మొదటి కొరింథీ 9:5లో ఒక మాట. తక్కిన అపోస్తల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను, ఇక్కడ కేఫా అంటే పేతురన్నమాట. కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా అంటాడన్నమాట. ఇది పౌలు గారు మాట్లాడుతున్న మాట. ఎలాగైతే పేతురు మిగతా అపోస్తలులు వారి భార్యల్ని తీసుకొని సేవలో ఎళ్తున్నారో అలాగా మాకు అధికారం లేదా అన్నట్టుగా పౌలు మాట్లాడుతున్నాడు. కానీ దేవుని పిలుపుని బట్టి పౌలు వివాహం చేసుకోలేదు అనే మాట మనకక్కడ తేలిపోయింది. సరే, విషయం అదైతే మనం ఇంకొకటి ప్రాముఖ్యమైన విషయం పేతురు గురించి ఆలోచన చేసేటప్పుడు యోహాను సువార్త మొదటి అధ్యాయంకి రండి. ఈ మాట మనం చదవాల్సిందే అక్కడ. యోహాను సువార్త మొదటి అధ్యాయం 42వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. 42వ వచనంలో. అదేంటంటే యేసునందుకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడివైన సీమోనువు. నీవు కేఫా అనబడుదువు. కేఫా అను మాటకు రాయి అని అర్థం. కనుక ఇక్కడ పేరు మార్పిడి జరిగిందనమాట. పేతురు యొక్క పేరు ఇక్కడ ఇవ్వబడినట్టుగా మనం చూస్తాం. బేసిక్‌గా సీమోను. సీమోనుకి నానా అర్థాలున్నాయి. ఒక అర్థం ఏంటంటే దేవుడు ఆలకించెను అని అర్థం. మరొక అర్థం ఏంటంటే ఇసుక. మరొక అర్థం ఏంటంటే ఇసుక. సీమోను అంటే ఇసుక. పేతురు అంటే రాయి. పేతురు అంటే రాయి. అంటే ఎంత చక్కని మాట అండి మనం అర్థం చేసుకోవడానికి.
అంటే దేవుడు ప్రభువు ఇసుకలాంటి స్వభావం కలిగినటువంటి సీమోనును పేతురు వలె రాయిలాగా గట్టిగా మార్చాడన్నమాట. అది సంగతి. అక్కడ మనం చూస్తున్నాం. ఆ మార్పనేది అక్కడ మనం చూస్తున్నాం. ఇసుక చేతిలో పట్టుకుంటే వేళ్ళలో నుంచి జారిపోద్ది. జారిపోయే స్వభావం అంటాం దాన్ని. కానీ రాయి చేతిలో పట్టుకుంటే పిడికిడిలో అలాగే నిలిచిపోద్ది గట్టిగా. కనుక ఇసుక వలె ఉన్నటువంటి ఒక స్వభావాన్ని యేసు ప్రభు రాయి వలె మార్చాడు. పేతురుగా మార్చేసాడు పేతురుని. ఒక రాయిని ఇసుక చేయొచ్చు గానీ, ఇసుకని రాయి చేయలేం. ఆ ఇసుకని రాయి చేయగలిగినటువంటి గొప్ప సమర్థత కలిగిన ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని బిడ్డలారా. ఇక్కడ ఆ పేరు అలాగా అతనికి సార్థకమైనట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పేతురు పత్రికలకు రండి. పేతురు పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనంలో ఏమనుందంటే, బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు, నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు అనన్నాడు. వందనములు చెప్పుచున్నారన్నాడు. అంటే ఇక్కడ బబులోను అంటే బబులోను గాదు. పేతురు అప్పుడు రోమాలో ఉన్నాడు. ఈ రోమాని బబులోనుగా అక్కడ మాట్లాడుతున్నాడన్నమాట. బబులోనుగా తీర్చి మాట్లాడుతున్నాడన్నమాట. కనుక ఇది యాక్చువల్ బబులోను కాదు. బబులోను వలె ఉన్నటువంటి రోమా అన్నమాట. సో, రోమా నుండి రాసాడిది. హి వ్రోట్ ఇట్ ఫ్రమ్ రోమ్. ఇక్కడ అతనితో పా అతనితో పాటు మార్క్ ఉన్నాడని చెప్పాడు. ఈ మార్క్ ఎవరంటే పౌలుతో, బర్నబాతో సేవలో తిరిగినటువంటి వాడే. బైబిల్ ఏం చెప్తుందంటే మార్కను మారు పేరు గల యోహాను అని చెప్తారు. బైబిల్‌లో చెప్పబడిన మాట. అపోస్తల కార్యం 12 అధ్యాయంలో, అపోస్తల కార్యం 15 అధ్యాయంలో, ఆ తర్వాత కొలస్సి 4 అధ్యాయంలో, ఆ తర్వాత 2 తిమోతి 4 అధ్యాయంలో, ఫిలెమోను 24 వచనంలో, ఇవన్నీ భాగాల్లో ఈ జాన్ మార్క్ అంటాం. ఇంగ్లీష్‌లో అయితే జాన్ మార్క్. మార్క్ అను మారు పేరు కలిగిన యోహాను అని పేరు. అతడు కూడా పౌలుతో ఉన్నట్టుగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 12వ వచనం. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీన్ని పంపుచున్నాను అని అన్నాడు. కనుక ఈ పత్రిక పేతురు రాసి పేతురు రాసి ఈ పత్రిక ఎవరి ద్వారా పంపిస్తున్నాడంటే సిల్వాను ద్వారా ఈ సంఘస్థులకు, విశ్వాసులకు పంపిస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. కనుక ఈ చక్కని ఒక బ్యాక్‌గ్రౌండ్ కూడా కనపడతా ఉంది. ఎవరికి రాసాడు ఈ పత్రిక అనంటే ఇక్కడ ఆల్రెడీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఆ మొదటి 2 వచనాల్లో వెరీ క్లియర్‌గా రాయబడి ఉంది. అదేమిటనంటే యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతీయ కప్పదొకియ ఆసియా బితునియా అను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది అని అన్నాడు. ఇక్కడ కొన్ని ఊర్ల పేర్లు ఇక్కడ మెన్షన్ చేయబడ్డాయి. అదేంటది పొంతు గలతి కప్పదొకియా ఆసియా బితునియా అనే పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. అంటే విశ్వాసులు కొంత శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఈ ప్రాంతాలకు చెదిరి వెళ్ళిపోయారట అందరూ. ఈ ప్రాంతాలన్నీ ఎక్కడ చెందిన ప్రాంతాలంటే ఏసియా మైనర్ అంటారు. చిన్న ఆసియా. చిన్న ఆసియా ప్రాంతానికి చెదిరిపోయినటువంటి ఆ ప్లేసెస్ అన్నమాట అవన్నీ కూడా. వీళ్ళంతా చెదిరిపోయారు. ఇక్కడ చెప్పబడిన ప్లేసెస్ అన్నీ కూడా ఆ చిన్న ఆసియాలో ఉన్నటువంటి ప్లేసెస్. ఇప్పుడు ఎక్కడంటే అది టర్కీ. ఇప్పుడు టర్కీలో ఉన్నాయన్నమాట ఈ ప్లేస్‌లన్నీ కూడా. మీరిప్పుడు టర్కీకెళ్తే ఆ పొంతు, గలతీ, కప్పదొకియా ఈ పేర్లన్నీ అక్కడ చూస్తారన్నమాట. ఈ సిటీస్ అన్నీ గూడా అక్కడ చూస్తారన్నమాట. టర్కీలో ఇవన్నీ ఉన్నట్టుగా మనకి జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసులు బహు శ్రమల గుండా వెళ్లి, వాళ్ళు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయినటువంటి విశ్వాసుల్ని ప్రోత్సహిస్తూ ఈ పత్రిక పేతురు వాళ్ళకి రాసినట్టుగా ఉందన్నమాట. నీరో చక్రవర్తి కాలంలో వీళ్ళకి శ్రమొచ్చింది. ఆ శ్రమొచ్చిన టైంలోనే వీళ్ళంతా చెదిరిపోయారు. ఆ చెదిరిన
తప్పినటువంటి వారిని ప్రోత్సహిస్తూ ఇప్పుడు పేతురు ఈ పత్రిక వాళ్ళకి రాస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ కొన్ని మూల వాక్యాలు ఈ పత్రికలో, మొదటి పత్రికలో, రెండో పత్రికలో కొన్ని మూల వాక్యాలు మనకి చెప్పబడ్డాయి. మీరు ఒట్టిగా రిఫరెన్స్ రాసుకోండి. మనం వాటిని చదవం. ఇప్పుడేవి చదవడానికి మనకు టైం లేదు గానీ మూల వాక్యాలు మీరు ఒట్టిగా రాసుకోండి. మొదటి పత్రికలో మూల వాక్యాలు ఏమిటనంటే, మొదటి అధ్యాయం 6 వచనాన్ని మూలవాక్యంగా మీరు పెట్టుకోవాలి. ఎందుకనంటే, అక్కడేమన్నాడంటే, అవసరమును బట్టి నానా విధములైనటువంటి శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది అంటాడనమాట పేతురు రాస్తూ. అవసరమును బట్టి శ్రమ కలుగుతున్నదంటాడు. విశ్వాస జీవితంలో దేవుడు అవసరాన్ని బట్టి శ్రమిస్తాడు. అది గూడా ఒక మంచి పాయింట్. ఆ విశ్వాసికి ఈ శ్రమ అవసరం. ఈ కష్టం అవసరం. ఈ ప్రతికూలమైన పరిస్థితి ఈ విశ్వాసికి ఈ దశలో అవసరం అనుకుంటే దేవుడిచ్చేస్తాడు. అక్కడ పెట్టి ఆ విశ్వాసిని ఆ పరిస్థితిలో పెట్టి దేవుడి విశ్వాసానికి ఆ విశ్వాసికి ఒక పాఠం నేర్పిస్తాడన్నమాట. కనుక మొదటి అధ్యాయం 6 వచనం ఒక మూలవాక్యం. అలాగే మొదటి అధ్యాయం 14, 15, 16 వచనాలు కూడా మూలవాక్యంగా రాసుకోండి. నేను పరిశుద్ధుడిని గనుక మీరుడు పరిశుద్ధులై ఉన్నారనే మాట. అలాగే రెండవ అధ్యాయం 5 వచనం కూడా ఒక మూలవాక్యంగా పెట్టుకోండి. ఆత్మ సంబంధమైన మందిరాలుగా మీరు కట్టబడుతున్నారు. అది ఒక చాలా మూలమైన వాక్యం అది. అట్లాగే రెండవ అధ్యాయం 9 వచనం ఒక మూలవాక్యం. రెండో అధ్యాయం 9 వచనం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయండి అంటాడు. అది చాలా ప్రాముఖ్యమైన వాక్యం. అట్లాగే మొదటి పేతురు 3 అధ్యాయం 15 వచనం. మిమ్మల్ని హేతు అడుగువానికి మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగువానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అంటాడు. అది ఒక మూల వాక్యంగా మనం పెట్టుకోవాలి. అట్లాగే 4వ అధ్యాయం 16వ వచనం కూడా ఒక మూల వాక్యమే. ఎవడైనను క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన యెడల సిగ్గుపడొద్దంటాడు. ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలసి ఉన్నదని మాట్లాడతాడు. అలాగే 5వ అధ్యాయం 10వ వచనం ఒక మూల వాక్యం. 5వ అధ్యాయం 10వ వచనం. ఏంటంటే అక్కడ చక్కని మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే, కొంతకాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణంగా చేస్తాడు అనే మాట దేవుడు పేతురు మాట్లాడతాడక్కడ. కొంతకాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణం చేస్తాడు అనే మాట. ఇక రెండో పత్రికలో కొన్ని మూల వాక్యాలున్నాయి. రెండో పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. అక్కడ చక్కని మాట రాయబడిన మాట ఏంటంటే, మీ పిలుపును గూర్చి, మీ ఏర్పాటును గూర్చి నిశ్చయత కలిగి ఉండమంటాడన్నమాట. అష్యూరెన్స్. మీ రక్షణ విషయంలో నిశ్చయత ఉండాలా? దేవుని సేవకు మీరు పిలువబడితే, మీ పిలుపు విషయంలో నిశ్చయత ఉండాలని మాట్లాడతాడన్నమాట. అట్లాగే మొదటి అధ్యాయం ఇది రెండో పత్రిక నేను చెప్తున్నాను. రెండో పత్రిక మొదటి అధ్యాయం 20, 21 వచనాలు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనమే. అందుకనే మూలవాక్యంగా పెట్టుకోవాలి మీరు. అదేంటంటే ఈ లేఖనాల్లో ప్రతి లేఖనమట మనుషుని యొక్క ఊహను బట్టి వచ్చింది గాదు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనుషులను మనుషులను ప్రేరేపించి రాసాడని మాట్లాడతాడన్నమాట. కనుక అది గూడా ఒక మూలవాక్యంగా మీరు పెట్టుకోవాలి. అట్లాగే రెండవ అధ్యాయం 7, 8 వచనాలు కూడా అవి మూలవాక్యంగా మీరు పెట్టుకోవాలా. లోతును గురించిన ప్రస్తావన జరిగింది. అక్కడ గూడా అవి మూలవాక్యాలుగా మీరు పెట్టుకోండి. చదవాల్సిన పని లేదు ఇప్పుడు. అలాగే రెండో పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం కూడా ఒక మూలవాక్యం. 3 అధ్యాయం 9వ వచనం. అట్లాగే 3 అధ్యాయం లాస్ట్ 2 వచనాలు 17, 18 వచనాలు. అవి గూడా చక్కగా మనకి రాయబడ్డాయి. కృపయందును, జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అని అన్నాడు అక్కడ. చక్కని మాటలుంటాయి. అవి కూడా మూలవాక్యాలుగా మీరు పెట్టుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక ఈ 2 పత్రికల యొక్క అంశమేంటి? అంశమేంటి అని అన్నప్పుడు, మొదటి పత్రిక అంటే బేసిక్‌గా శ్రమ పడుతున్నటువంటి విశ్వాసులకి, శ్రమ గుండా వెళ్తున్నటువంటి విశ్వాసులకి పేతురు రాసాడు ఈ పత్రికలు. కనుక మొదటి పత్రిక రాసిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత రెండో పత్రిక రాసాడన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదటి పత్రిక రాసిన 4 సంవత్సరాల తర్వాత రెండో పత్రిక రాయడం జరిగింది. అప్పటికి వీళ్ళు చాలా విశ్వాసంలో బలపడ్డారు.
ఆ తర్వాత ఆహ్, హ్మ్. ఈ శ్రమల్లో స్థిరంగా నిలబడ్డారు. ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే విచారం ఏంటనంటే, ఆ రెండో పత్రిక రాయడానికి గల కారణం ఏంటనంటే, వీళ్ళింత బలపడి స్థిరంగా ప్రభువులో నిలబడుతూ ఉండగా, అనేకమైనటువంటి అబద్ధ బోధకులొచ్చేసారనమాట వాళ్ళ దగ్గరికి. ఆ అబద్ధ బోధకులొచ్చి వీళ్ళని కన్‌ఫ్యూజ్ చేస్తున్న సందర్భంలో, రెండో పత్రిక రాసాడనమాట పేతురు. రెండో పత్రిక రాసి, ఆ అబద్ధ బోధకుల యొక్క విషయాలన్నీ కూడా చక్కగా మెన్షన్ చేశాడక్కడ. చేసి వాళ్ళ విషయమై జాగ్రత్త కలిగుండాలని మాట్లాడతాడన్నమాట. కనుక ఒకవేళ మీరు థీమ్‌గా పెట్టుకుంటే, మొదటి పత్రికకు థీమ్ ఏంటనంటే, శ్రమ, నిరీక్షణ అదొక మాట. తర్వాత దైవభక్తి జీవితం, ఆ తర్వాత లోబడుట అనేది మరొక అంశం. మూడో అంశం ఏంటంటే, దేవుని ప్రజల యొక్క గుర్తింపు. ఇది మూల అంశాలు. మొదటి పత్రికకు మూల అంశాలు ఇవి పెట్టుకోవాలి మీరు. ఏటవి? శ్రమ, నిరీక్షణ అదొకటి. ఆ తదుపరి దైవభక్తి జీవితం. గాడ్‌లీ లైఫ్. గాడ్‌లీ లివింగ్ అనంటాం మనం లేకపోతే. అదొకటి. మూడోది సబ్మిషన్. లోబడుట అనే అంశాన్ని చాలా బాగా ఆ పత్రిక అంతా వివరిస్తాడు. సబ్మిషన్ అనే మాట. ఇక నాలుగవదేంటంటే అంశంగా పెట్టుకునేది ఐడెంటిటీ యాస్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలుగా ఉన్నటువంటి గుర్తింపనమాట. మనకున్నటువంటి గుర్తింపుని గురించి మాట్లాడతాడక్కడ. సో, మొదటి పత్రిక ఈ అంశాల మీద అంతా తిరుగుతూ ఉంటదనమాట. రెండో పత్రిక అబద్ధ బోధకులు. అది మెయిన్ అంశం. మీకు చూపిస్తాను. అబద్ధ బోధకులు మెయిన్ అంశం. రెండో అంశం ఏంటనంటే రెండో పత్రికలో విశ్వాసమునందు, జ్ఞానమందు ఎదుగుట. అది రెండో అంశం. మూడో అంశం ఏంటనంటే ప్రభు యొక్క రాకడ. మూడో అధ్యాయంలో చక్కగా రాకడ గురించిన చాలా విషయాలు చెప్తాడక్కడ. అది ప్రభు యొక్క రాకడ మీరు మూడో అంశంగా పెట్టుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను దేవుని బిడ్డలారా. సో, ఈ రీతిగా ఈ 2 పత్రికల్లో ఈ అంశాలు చాలా బాగా మనకి వివరణ ఇస్తూ కనపడుతున్నట్టుగా ఉంటది దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటల్లో పౌలు గారు చక్కగా ఓ ప్రక్క ఈ శ్రమ అనేది దేవుడు అనుగ్రహించినటువంటి ఒక అవకాశం అంటాడన్నమాట. ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువుకి దగ్గరవ్వడానికిని, విశ్వాసంలో ఎదగడానికిని, విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి శ్రమ అనేది దేవుడిచ్చిన అవకాశంగా భావించమంటాడన్నమాట. కనుక ఆ శ్రమలోనే మనం ప్రభువుని మహింపరచాలంటాడు. ఆ శ్రమను బట్టి మీరు దేవుడిని మహింపరచండి అంటాడు. సిగ్గుపడొద్దంటాడు అలాగా. మీరు శ్రమనే ఆయుధంగా ధరించుకోండి అంటాడు. లేకపోతే శ్రమనే ఆయుధంగా ధరించుకోండి అంటాడు. శ్రమొచ్చినప్పుడు ఆశ్చర్యపడకండి అంటాడు. మీరు క్రీస్తు శ్రమల్లో పాలివారవుతున్నట్టుగా భావించండి అంటాడు. ఇవన్నీ కూడా మొదటి పత్రికలోనే మనం చూసేటువంటి కొన్ని అంశాలు దేవుని బిడ్డలారా. అలాగే మొదటి పత్రికలో మరొకటి కీలకమైనటువంటి ఒక మాట పేతురు పలికిన మాట ఏంటనంటే, ఈ యొక్క ఈ లోక సంబంధమైనటువంటి వారు వక్ర జనం అంటాడు. కనుక ఈ అన్యుల మధ్య, ఈ వక్ర జనం మధ్య మీరు ఎలాగా మంచి ప్రవర్తన గలవారై ఉండాలో తెలుసుకోండి అని జెప్పి, రెండవ అధ్యాయంలో కూడా మనకు ఆ విషయాన్ని చాలా బాగా జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉంటది దేవుని బిడ్డలారా. ఏది 15, 16 ఈ యొక్క వచనాలన్నీ కూడా మీరు చదువుతూ వస్తుండగా, మీరు యుక్త ప్రవర్తన గలవారై మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తమని మాట్లాడుతూ వస్తాడు దేవుని బిడ్డలారా. ఆ తర్వాత రెండవ అధ్యాయంలోనే మనకి లోబడుట అనే అంశానికొచ్చినప్పుడు చాలా చక్కగా ఎవరెవరికి లోబడాలో రెండవ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చాడు. మీరు గమనిస్తే మీరు రాసుకోవడానికి వీలుకరంగా. మీరొకసారి గమనిస్తే రెండవ అధ్యాయం 13వ వచనంలో ప్రతి కట్టడకు లోబడండి అంటాడు. గవర్నమెంట్ విధించే కట్టడలే మాట్లాడతాడు. మనుషులు నియమించే ప్రతి కట్టడకు మీరు లోబడాలి అని అంటాడు. నేను దేవునికే లోబడతా. నేను లోక అధికారులకు, గవర్నమెంట్ అధికారులకు లోబడనంటే కుదరదు. వాళ్ళకి గూడా లోబడాల్సిందే. ముష్కరులైనటువంటి మీ యజమానులకు లోబడి ఉండాలి అనే మాట మాట్లాడతాడు. తర్వాత రెండవ అధ్యాయం 14 వచనంలో నాయకులకు లోబడి ఉండండి అంటాడు. కట్టడకు లోబడండి, నాయకులకు లోబడండి అంటాడు. ఆ తర్వాత 18 వచనం మీరు చూస్తే ముష్కరులైన మీ యజమానులకు లోబడండి అంటాడు.
18 వచనం, రెండవ అధ్యాయం. ముష్కరులైన మీ యజమానులకు లోబడండి. ఆ తర్వాత మూడో అధ్యాయం మొదటి వచనంలో స్త్రీలారా పురుషులకు లోబడండి అంటాడు. పురుషులకు లోబడండి అంటాడు. మూడో అధ్యాయం 5వ వచనంలో మీరు విధేయతను, లోబడుటను అలంకారంగా ధరించుకోండి అంటాడు. విధేయతను, లోబడుటను అలంకారంగా ధరించుకోండి అని మాట్లాడతాడు. చాలా ఆ లోబడుటను గురించే అనేకమైనటువంటి అంశాలు ఈ పత్రికలో రాయబడినట్టుగా మనం చూస్తాం. ఈ మొదటి పత్రికలో కొన్ని సూచనలు, అంటే కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్, వాళ్ళని ప్రోత్సహిస్తూ మీరు ఈ రీతిగా ఉండాలని చెప్తూ, శ్రమ గుండా వెళ్తున్నటువంటి విశ్వాసులకి కొన్ని సూచనలు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మీరవి రాసుకోండి. ఈ పత్రిక అంతట్లో ఉన్నటువంటి సూచనలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కొక్క మాట జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తాను. అవి మీరు రాసి పెట్టుకోండి అలాగా. మొదటి అధ్యాయంలో 13, 14 వచనాల్లో పరిశుద్ధంగా ఉండండి అని అంటాడు. 23వ వచనంలో ప్రేమించండి అని అంటాడు. రెండవ అధ్యాయం 3వ వచనంలో వాక్యమనే పాల వలన పాలను అపేక్షించండి అంటాడు. వాక్యమనే పాలను అపేక్షించండి అని అంటాడు. రెండవ అధ్యాయం 11వ వచనంలో శరీరాశలను విసర్జించండి అని అంటాడు. శరీరాశలను విసర్జించండి అని అంటాడు. రెండో అధ్యాయం 15వ వచనంలో మూర్ఖుల నోరు మూయండి అని అంటాడు. అది దేవుని చిత్తం అంటాడు. మూర్ఖుల నోరు మీ ప్రవర్తన ద్వారా మూర్ఖుల నోరు మూయండి అని అంటాడు. అట్లాగే రెండవ అధ్యాయం 17వ వచనంలో అందరిని సన్మానించండి, దేవునికి భయపడండి అని అంటాడు. 17వ వచనంలో అందరిని సన్మానించండి, దేవునికి భయపడండి అని అంటాడు. ఆ తర్వాత 21వ వచనంలో మీరు గమనిస్తే క్రీస్తు అడుగుజాడలలో నడుచుకోండి అంటాడు. క్రీస్తు అడుగుజాడలలో నడుచుకోండి అంటాడు. 22, 23 వచనాలు కూడా దానికి క్రీస్తు యొక్క అడుగుజాడలేంటి, క్రీస్తు మాదిరి ఏంటి అనేది క్లియర్‌గా జ్ఞాపకం చేశాడు. ఆ క్రీస్తు యొక్క అడుగుజాడలు ఏటట? క్రీస్తుని మీరు అనుసరించండి అనంటే అర్థం ఏంటక్కడ? ఆయన కూడా హింసింపబడి, ఆయన కూడా అవమానానికి గురయ్యాడు గానీ, ఆయన బదులు నోరు తెరవలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. బదులు దూషించలేదు అని చెప్తాడు. యేసు ప్రభు యొక్క మాదిరి ఆ 22, 23 వచనాల్లో రెండవ అధ్యాయంలో మనకక్కడ వివరిస్తాడన్నమాట. పేతురు వివరిస్తాడు. అట్లాగే మూడో అధ్యాయం 7వ వచనంలో జ్ఞానముతో కాపురం చేయండి అంటాడు పురుషులకు. జ్ఞానముతో కాపురం చేయండి అంటాడు. మూడో అధ్యాయం 15వ వచనంలో మిమ్మల్ని హేతువు అడిగే ప్రతివానికిని మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అంటాడు. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అంటాడు. మీలో ఎందుకు ఈ విశ్వాసం ఉంది? మీరెందుకు ప్రభువుని వెంబడిస్తున్నారు? మీరెందుకు ప్రభువుని ఆరాధిస్తున్నారు? మీరెందుకు ఇంత క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్నారు అని ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకు జవాబు చెప్పడానికి రెడీగా ఉండండి అంటాడు. రెడీగా ఉండండి అంటాడు. 4 అధ్యాయం మొదటి వచనంలో మీరు శ్రమను ధరించుకోండి అంటాడు. 4 అధ్యాయం మొదటి వచనంలో శ్రమను ధరించుకోండి అంటాడు. 4 అధ్యాయం 12 నుండి 19 వరకున్న భాగంలో శ్రమ యొక్క అవసరాన్ని గురించి మాట్లాడతాడు. శ్రమ యొక్క అవసరాన్ని గురించి మాట్లాడతాడు. అట్లాగే 5 అధ్యాయం 10 వచనంలో కూడా ఇందాక జ్ఞాపకం చేశాను. కొంతకాలము శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్ముల్ని పరిపూర్ణంగా చేస్తాడు అనే మాట మీకు జ్ఞాపకం చేశాను. 4 అధ్యాయం 7-11 వరకున్న భాగాల్లో రాకడకు సిద్ధపడండి అని అంటాడు. రాకడకు సిద్ధపడండి అని చెప్తాడు. 5వ అధ్యాయం మీరు మొదటి 6 వచనాలు చదివితే చాలా బ్యూటిఫుల్‌గా ఆ సంఘములోని ఎల్డర్స్‌కి, పెద్దలకు కొన్ని సూచనలిచ్చాడు. ఆ పెద్దల యొక్క వైఖరి ఎలాగుండాలనేది మాట్లాడుతూ వచ్చాడు. రెండో వచనంలోనే చాలా మాటలు చెప్పేసాడు. బలవంతంగా రావద్దు ఈ పరిచర్య కొరకు. దేవుని చిత్తం చొప్పున రావాలా, ఇష్టపూర్వకంగా రావాలా, లాభమును ఆశించి రావద్దు, సిద్ధ మనసుతో రావాలా, పై విచారణ జేయండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని మాట్లాడతాడు. పెద్దల గురించి మాట్లాడతాడు. సంఘ పెద్దలనమాట. వాళ్ళకి కొన్ని మంచి ఇన్‌స్ట్రక్షన్స్ అక్కడ ఇచ్చాడు. బలవంతంగా వద్దు, దేవుని చిత్త ప్రకారంగా సేవ జేయండి,
ఇష్టపూర్తిగా సేవ చేయండి. దుర్లాభము కొరకు మీరు ఆశించొద్దు. సిద్ధ మనస్సు కలిగి ఉండండి. ఆ తర్వాత పై విచారణ చేయండి. ఆ తర్వాత తగ్గించుకోండి అనే మాటలు చాలా బ్యూటిఫుల్‌గా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. ఇక నేనిందాక ఓ మాట అన్నాను మీతో. ప్రారంభంలో ఒక మాట అన్నాను. మొదటి పత్రిక రాసిన తర్వాత 4 సంవత్సరాలకి రెండో పత్రిక రాసాడు. ఆ పత్రిక రాయడానికి గల కారణాలేంటో కూడా చెప్పాను నేను. ఏటి ఆ కారణాలంటే, ఈ అపోజిషన్ ఒస్తా ఉంది వీళ్ళకి. ఈ శ్రమలొస్తా ఉంటే వీళ్ళంతా చెదిరిపోయారు. ఈ శ్రమలెక్కడి నుంచొచ్చాయి? బయట నుండొచ్చాయి. ఔట్‌వర్డ్ అపోజిషన్ అంటాం మనం. ఔట్‌వర్డ్ సఫరింగ్ అంటాం. ఇవన్నీ కూడా బయట వాళ్ళ నుండి వీళ్ళకొచ్చాయి శ్రమలు. ఆ నీరో చక్రవర్తి నుండి వచ్చింది. అయితే ఇప్పుడు రెండో పత్రిక రాసే టైంకి వీళ్ళకొచ్చిన ఓ పెద్ద సమస్య ఏంటనంటే, వీళ్ళలో నుండే అబద్ధ బోధకులు బయలుదేరారనమాట. ఇది లోపల నుంచి వచ్చినటువంటి ఒక ప్రాబ్లమ్ అనమాట. లోపల నుంచి వచ్చిన ప్రాబ్లమ్. అంటే బయట నుండి ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఇప్పుడు లోపల నుండి కూడా ఒక ప్రాబ్లమ్ వస్తా ఉన్నది అని మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ రెండో పత్రిక రాసినప్పుడు మొదటి అధ్యాయంలోనే ఓ చక్కని హెచ్చరికగా పేతురు వీళ్ళకి ఏం చెప్పాడంటే 10వ వచనంలో ఓ చక్కని మాట ఉంది చూడండక్కడ. మొదటి అధ్యాయం రెండో పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాస్తాడు. ఏంటంటే, సహోదరులారా మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు జాగ్రత్త పడండి అంటాడు. మీరు కన్‌ఫ్యూజ్ కావద్దంటాడు. అబద్ధ బోధకులొచ్చేసారు మీ దగ్గరికి. ఇప్పుడు మీరెవరు కన్‌ఫ్యూజ్ కావద్దు. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుని నిశ్చయం జేసుకోండి. రక్షణ నిశ్చయం జేసుకోండి. ఏర్పాటును నిశ్చయం జేసుకోండి అంటున్నాడనమాట. కనుక నేను ఎక్కడికెళ్ళినా గూడా యవనస్తుల కూడికల్లో ఈ మధ్య కాలంలో రక్షణ నిశ్చయిత గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాను. ఇక్కడ పాస్టర్స్‌కి ట్రైనింగ్ నడిపిస్తున్నాను గత 2 వారాలుగా. ఎల్లుండి అది కంప్లీట్ అయిపోద్ది. ఈ పాస్టర్స్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు నేను తీసుకున్న మొదటి క్లాస్ ఏంటనంటే రక్షణ నిశ్చయత గురించే మాట్లాడాను. నువ్వు రక్షింపబడ్డావని నీకు తెలుసా? నువ్వు గుండె మీద చేసుకొని ప్రభువు నా పాపాలు క్షమించాడు. నన్ను తన బిడ్డగా చేసుకున్నాడన్న నిశ్చయత నీకుందా? ఆ నిశ్చయత కలిగుండాలి. అలాగా నిశ్చయత కలిగుంటానికి మనకున్న ధైర్యం ఏంటనే దాని గురించి మాట్లాడుతూ, నేను కొన్ని విషయాలు అందరికీ చెప్తుంటాను. పాస్టర్స్ కూడా చెప్పాననమాట. కనుక ఇక్కడ మనందరం కూడా మన రక్షణ విషయంలో ఆ నిశ్చయత కలిగుండాలట ఖచ్చితంగా. ఈ కారణాన్ని బట్టి, ఈ లేఖన భాగాల్ని బట్టి నేను రూఢిగా నమ్ముతున్నాను. ప్రభువు నా పాపాలు క్షమించాడు. నా కొరకు చనిపోయాడు. నాకు నూతన జన్మనిచ్చాడు. నేను మారుమనసు పొందితే ప్రభువు నన్ను అంగీకరించాడని, నేను ఆయన బిడ్డనై ఉన్నానని మరి ఖచ్చితంగా అనుమానం లేకుండా చెప్పా. అది ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు. ఎందుకంటే అబద్ధ బోధకులు బయలుదేరారు. నువ్వు నిజంగా రక్షింపబడ్డావా? నీ రక్షణ కరెక్ట్ గాదు. నీకు దర్శనం వచ్చిందా? లేపోతే నువ్వు బాప్తిసం ఇలా తీసుకున్నావా? అలా తీసుకున్నావా? ఇది కరెక్ట్ అయింది గాదు అని కొన్ని తప్పుడు బోధలు జేస్తుంటారు. నాకు తెలిసిన ఒక సంఘ శాఖ ఉంది. ఆ శాఖోళ్ళు ఏం జేస్తారంటే, నువ్వు రక్షణ పొందాలంటే ఒక గదిలోకెళ్ళి 7 రోజులు తలుపేసుకొని అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన జేయాలా? 7 రోజులు తలుపేసుకొని ప్రార్థన జేస్తే అక్కడ నీకు బోరింగ్ పంప్ ఒకటి కనపడతది దర్శనంలో. ఆ బోరింగ్ పంప్ నుండి వచ్చే నీళ్ళలో నువ్వు కడగబడాలా. అలాంటి దర్శనం వస్తే గాని నీకు రక్షణ ఉన్నట్టు. లేకపోతే రక్షణ లేనట్టు. ఈ బోధ ఒకటి జేస్తున్నారు. ఇప్పుడున్నారు. ఆ శాఖ వాళ్ళున్నారు. ఇట్లాంటి బోధ జేస్తారాళ్ళు. ఇది తప్పుడు బోధ. ఇది బైబిల్ చెప్పే బోధ గాదు. రక్షింపబడడానికి నువ్వు, నేను అసలు ఏం జేయాల్సిన పనే లేదు. విశ్వాసం వలన కృప చేత మీరు రక్షింపబడ్డారు. ఇది, ఇది దేవుని వరం. ఇది మీ వలన కలిగింది కాదని ఎఫెసీ 2:8లో చాలా స్పష్టంగా ప్రభు మనకి జ్ఞాపకం చేశాడు. ఎఫెసీ 2:8లో. కనుక ఇక్కడ కూర్చున్న ఎవరం గూడా రక్షణ విషయంలో కన్‌ఫ్యూజ్ అవ్వడానికి లేదిక్కడ. బహు నిశ్చయత కలిగి ధైర్యంగా నేను ప్రభు చేత రక్షింపబడ్డానని చెప్పగలగాలి. కనుక ఈ 2 పత్రికలకు ఉన్నటువంటి కారణాలు అంటే వ్యత్యాసం ఇదన్నమాట. మొదటి పత్రిక అంతా కూడా శ్రమలో ఉన్నటువంటి వారిని ప్రోత్సహిస్తూ రాసాడు పేతురు. ఇక రెండో పత్రికకొచ్చే లోపల ఆధ్యాత్మిక ఎదుగుదలని హైలైట్ చేశాడన్నమాట అక్కడ. ఆధ్యాత్మిక ఎదుగుదలని హైలైట్ చేశాడు. కనుక అనుభవ జ్ఞానం, యేసు ప్రభుతో మీకు అనుభవ జ్ఞానం కావాలంటాడు. అదే మొదటి అధ్యాయం చూడండి. రెండో పత్రిక మొదటి అధ్యాయము. ఆ 2, 3, 4 వచనాలు మీరు చదువుతున్నట్లయితే చాలా బ్యూటిఫుల్‌గా ఈ మాటలు మాట్లాడతాడు. ముఖ్యంగా ఆ 2, 3 వచనాలు చూడండి. తన మహిమను బట్టియు
గుణాతిశయమును బట్టియు. రెండో పేతురు మొదటి అధ్యాయం 2, 3 వచనాలు చదువుతున్నాను నేను. తన మహిమను బట్టియు, గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నటువంటి దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించాలి. అనుభవ జ్ఞానం వలన మీకు కృప విస్తరించిందంటాడు. అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం అంటే ఏటి? నువ్వు పరీక్షించి, అనుభవించి తెలుసుకున్నావు ప్రభుని గురించి. ఆ మాట ఇక్కడ చాలా చక్కగా ఇక్కడ పేతురు వీళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడనమాట. యోహాను కూడా ఆ మాట మనకి చాలా మనం యోహాను పత్రికకొచ్చినప్పుడు చేస్తాం. అది చూస్తాంలెండి. ఏటట మేము ఏమి వింటిమో, కన్నులారా ఏమి చూచితిమో, ఏది నిదానించి కనుక్కొంటిమో, దేనిని మా చేతులు తాకి చూచెనో, దానిని మేము మీకు తెలియచేయుచున్నాం అంటాడు. ఇది పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. అనుభవ జ్ఞానం. మనం మాట్లాడే అనుభవ జ్ఞానం ఇది. కనుక ఇప్పుడు రెండో పత్రిక అంతా ఈ అబద్ధ బోధకులు వచ్చి వీళ్ళని కలత చెందిస్తున్నారు గనుక చక్కగా ఇక్కడ పేతురు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు క్రీస్తు యేసునందున్న జ్ఞానములో ఎదగాలంటాడన్నమాట. కనుక దేవుని బిడ్డలారా ఇప్పుడు విశ్వాసులందరూ కూడా ప్రస్తుతం మన యొక్క మన సిటీస్‌లో, మన లోకంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో అనేక అబద్ధ బోధలొచ్చేసాయి. కనుక ఈ దినాల్లో ఇలాంటి బైబిల్ స్టడీస్ చాలా అవసరం మనకి. బైబిల్‌ని క్షుణ్ణంగా వాక్యాన్ని వాక్యంగా ఉన్నదున్నట్టుగా తెలుసుకోవడం చాలా అవసరం. ఎప్పుడైతే అసలు వాక్యం ఏం చెప్తుందని మనం తెలుసుకుంటామో, అప్పుడు అబద్ధ బోధకుని ఉట్టిగనే కనుక్కోవచ్చనమాట. ఇది అబద్ధ బోధ, ఇది బైబిల్ చెప్పే బోధ కాదని టక్కని చెప్పేయొచ్చనమాట. కనుక అందుకనే పేతురు ఇక్కడ హైలైట్ చేసిందేంటంటే, మీ అనుభవ జ్ఞానం చాలా అవసరం అన్నాడు. అనుభవ జ్ఞానం చాలా అవసరం అన్నాడు. అట్లాగే దేవుని యొక్క గుణ లక్షణాల్ని మీరు కలిగి ఉండండి అని మాట్లాడతాడు ఆ మొదటి అధ్యాయంలోనే. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహం, సహనం, ప్రేమ, దయ వీటన్నిటిని మీరు అమర్చుకోండి అంటాడన్నమాట. వీటన్నిటిని అమర్చుకోండి అంటాడు. ఈ 5వ వచనం నుండి మొదటి అధ్యాయం 7వ వచనం వరకు మనం గమనిస్తే వీటన్నిటిని అమర్చుకోవాలంటాడన్నమాట. కనుక దేవుని బిడ్డలారా ఎక్కడైతే ఈ విశ్వాసము, ఈ సద్గుణము, ఈ జ్ఞానము, ఈ ఆశా నిగ్రహం, ఈ సహనం, లేకపోతే ఈ ప్రేమ, ఈ దయ ఉండదో ఆళ్ళ గురించి ఏమని మాట్లాడాడంటే ఇక్కడ వాళ్ళట గ్రుడ్డివారు, దూరదృష్టి లేనటువంటి వారంటారు. ఫోర్ సీన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫోర్ సీ థింగ్స్ అంటాడు. ఫోర్ సైట్ లేనటువంటి వారు అనే మాట మాట్లాడు. వారు ఆధ్యాత్మిక గుడ్డివారు అన్నట్టుగా మాట్లాడతాడు పేతురు మాట్లాడుతూ. ఆ మొదటి అధ్యాయం 9వ వచనంలో మాట అంటాడు. తరువాత ఈ రెండవ అధ్యాయం అంతా మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే అంటే రెండో పేతురు మొదటి అధ్యాయంలో మీకొక మాట జ్ఞాపకం చేశాను. ఏది ఒక మూల వాక్యాన్ని ప్రారంభంలో జ్ఞాపకం చేశాను. ఏటది? రెండో పేతురు మొదటి అధ్యాయం 20, 21 వచనాలు. ఆ 2 మూల వాక్యాలుగా పెట్టుకోండి అన్నాను. ఎందుకు? ప్రతి లేఖనము మనుషుని యొక్క ఊహను బట్టి కలగలేదన్నాడు. ఇది పరిశుద్ధాత్మ వల్ల కలిగిన లేఖనాలన్నాడు. ఈ బైబిలు 40 మంది రాశారు. వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని రాయలే. అక్కడక్కడక్కడక్కడక్కడ ఆయా స్థలాల్లో, ఆయా సంవత్సరాల్లో ఈ 40 మంది కూర్చొని రాశారు. వీళ్ళు ఈ 40 మంది ఈ బైబిల్‌లో ఉన్న 66 పుస్తకాలు రాయడానికి 1600 సంవత్సరాలు పట్టింది. కానీ దేవుని బిడ్డలారా ఆశ్చర్యం ఏంటంటే, ఈ 40 మంది యొక్క ఆలోచన ఒకటిగా ఉంటది బైబిల్ చదివేటప్పుడు. ఎక్కడ కన్‌ఫ్యూజన్ ఉండదు మనకి. బైబిల్ ఎందుకు ప్రామాణికమైంది? వై ఈస్ ఇట్ అథెంటిక్? వై బైబిల్ ఈస్ అథెంటిక్ అంటే మీరెప్పుడైనా గమనించినారా? బైబిలు సంవత్సరాలు ప్రింట్ చేస్తున్నారు. కొత్త కొత్త బైబిల్ ప్రింట్ చేస్తున్నారు. ప్రతిసారి ప్రింట్ చేసేటప్పుడు ఫస్ట్ ఎడిషను, సెకండ్ ఎడిషను, థర్డ్ ఎడిషను అని చెప్పి అప్‌డేట్ చేసుకుంటూ రావట్లేదు ఎవడు. 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఈ దేవుడు ప్రేరేపించిన ఈ 40 మంది ఏం రాసారో అదే ప్రింట్ చేస్తున్నాం గానీ, ఇప్పుడు దీంట్లో కొత్తవి యాడ్ చేయాలిరా బాబు అని ఎవడు అంటలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకది? ఎందుకంటే అన్ని తరాలకి సరిపడు దేవుని వాక్యాన్ని దేవుడు మనకు రాసి పెట్టేసాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వలన దేవుడు రాసి పెట్టేసాడు. దీన్ని ఎవడు ఎడిటింగ్ జేయడు. కొత్తవి యాడ్ జేయడు. నేనిప్పుడు రక్షణ, విశ్వాసాన్ని గురించి ఒక బుక్ రాశాననుకోండి. కొన్ని పాయింట్లు రాస్తాను. రెండోసారి విశ్వాసానికి బుక్ రాస్తే మరికొన్ని నూతనమైన పాయింట్స్ రాస్తాను నేను. మూడోసారి అదే బుక్ రాస్తే మరికొన్ని నూతనమైన పాయింట్లు యాడ్ జేస్తాను. బైబిల్ అలాగుండదు ఎప్పటికి.
ఎవ్వడు ఒకటి యాడ్ చేయలేడు. ఉన్నదాన్ని ఎవడు తీసేయలేడు. ఇది ఎప్పటికి ఒకేలాగుంటది. అన్ని తరాలు వాళ్ళకి సరిపడేటువంటి వాక్యాన్ని ఆత్మ ద్వారా దేవుడు లిఖించి పెట్టేసాడు. ఖతం. ఇంక దీన్ని మార్చడానికి ఎవడికి లేదు. అంత గొప్ప వాక్యం ఇదని మాట్లాడుతున్నాడు పేతురు. ఎందుకంటే, ఎందుకు ఈ మాట మొదటి అధ్యాయం ఆ చివరి ఆ భాగంలో మాట్లాడాడు అంటే, దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట అలా మాట్లాడాల్సొచ్చిందంటే దేవుని బిడ్డలారా, ఈ రెండవ అధ్యాయంకొచ్చే లోపల మనకి అక్కడ అబద్ధ బోధకుల గురించినటువంటి ప్రస్తావన జరుగుతా ఉంది. ఆ అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు రెండవ అధ్యాయంలో చాలా క్లియర్‌గా పెట్టేసాడు. వాళ్ళు మిమ్మల్ని వాక్యాన్ని మార్చి, మార్చి చెప్తున్నారు. ఇట్స్ వెరీ రాంగ్. అలాగ వాళ్ళ మాటలు ఇనొద్దు అంటున్నాడన్నమాట. ఇప్పుడు గూడా మన మన చుట్టూ ఉన్నటువంటి అబద్ధ బోధకులందరూ గూడా వాక్యములో లేని విషయాలు మాట్లాడేస్తున్నారు. వాక్యం చెప్పని సంగతులు మాట్లాడేస్తున్నారు. మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలండోయ్. అప్రమత్తంగా ఉండాలండోయ్. అంటే వాక్యము నీకు ఫస్ట్ బాగా తెలవాలి. తెలిస్తే అసలు ఆడు చెప్పింది కరెక్టా కాదనేది నీకు అర్థమైంది. ఇప్పుడు రెండో అధ్యాయంకి రండి. ఈ అబద్ధ బోధకుల గురించి ఏం జెప్పాడో, పేతురు ఏం జెప్పాడో కొన్ని మాటలు జెప్తాను. అవి రాసుకోండి. అబద్ధం అంటే మనం వివరణ ఇవ్వడానికి మనకి టైం లేదు. జస్ట్ కొన్ని మాటలు, వాళ్ళ గురించి చెప్పబడిన మాటలు, వాళ్ళ క్వాలిటీస్ కొన్ని, వాళ్ళ యాటిట్యూడ్స్ కొన్ని, వాళ్ళ బుద్ధి ఎలాంటిదో అవన్నీ రాసాడు. అవి మీకు కొన్ని హైలైట్ చేస్తాను. అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు కొన్ని హైలైట్ చేస్తాను. రెండవ అధ్యాయం, రెండవ వచనాన్ని ఒకసారి మీరు గమనించండి. రెండవ అధ్యాయం, రెండవ వచనం. అబద్ధ బోధకుల్లోనంట పోకిరి చేష్టలుంటాయట. పోకిరి చేష్టలు. రెండవ అధ్యాయం, మూడో వచనం చూడండిప్పుడు. రెండో అధ్యాయం, మూడో వచనంలో వీళ్ళు లోబులు. అంటే స్టింజీ పీపుల్. ఇవ్వడానికి ఇష్టపడరు. తీసుకోవటమే గాని ఇచ్చేది ఉండదన్నమాట. లోబులు. కల్పనా కథలు చెప్తారన్నాడు. లాభం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారన్నాడు. అబద్ధ బోధకులు. ఎంతసేపటికి ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి అనే మాట్లాడతారు. ఆళ్ళకి ఆళ్ళు సంపాదించేసుకుంటారన్నమాట. అబద్ధ బోధకులకుండే లక్షణం అదని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ సడెన్ మధ్యలో పేతురేమన్నాడంటే, దేవదూతలు పాపం చేస్తే దేవుడు ఆళ్ళని నెట్టి పడేసాడు పాతాళంలోకి. సొదొమ ప్రజలు పాపం చేస్తే వాళ్ళని తీర్పు తీర్చేసాడు దేవుడు. వీళ్ళంతా అన్నాడు. అదనమాట పాయింట్ అక్కడ. ఈళ్ళంతా దేవుడు వీళ్ళని తీసి పడేయాలంటే నిమిషం పట్టదని మాట్లాడుతున్నాడనమాట. దేవదూతలనే దేవుడు స్పేర్ చేయలేదురా బాబు అని. దేవదూత పాపం చేస్తే సాతానుడయ్యాడు. చూసారా? పాతాళంలోకి నెట్టి పడేసాడు. సాతాను చేసాడు. అంతటి శిక్ష విధించిన వాడు ఈ అబద్ధ బోధకుల్ని శిక్షించలేడా? శిక్షిస్తాడు. కాపోతే మీరు కరెక్ట్‌గా ఉండండి. ఆళ్ళకొచ్చే శిక్ష ఆళ్ళకొచ్చేత్తదన్నాడు. ఇక రెండవ అధ్యాయం 13 వచనానికొస్తే, అక్కడ వీళ్ళు సుఖాన్ని ప్రేమిస్తారన్నాడు. వీళ్ళు తిండిబోతులని జెప్పాడు. నేను ఒట్టిగా హైలైట్స్ ఇస్తున్నాను మీకు. పైపైన మాటలు జెప్తున్నాను. అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు మీరు గుర్తుపెట్టుకోవడానికి మీరు వాళ్ళని వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలాంటి వారని తెలుసుకోవడానికి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను దేవుని బిడ్డలారా. అది మీరు గమనించండి దయచేసి. అది మీరు గమనించాలని కోరుతున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ఇంకొక శ్రేష్టమైన విషయం ఏంటంటే, పద్ రెండవ అధ్యాయం 14 వచనంలో కొన్ని మాటలు మాట్లాడాడు. వాళ్ళట వ్యభిచారం చేస్తారట. అస్థిరమైన మనసు కలిగినటువంటి వారట. అత్యాశ పరులట. గ్రీడీ పీపుల్. వాళ్ళు శాపగ్రస్తులనే మాట మాట్లాడాడు ఇక్కడ పేతురు మాట్లాడుతూ చక్కని మాట అన్నాడు. వాడు వ్యభిచారం చేస్తారు. అస్థిరమైన మనసు కలిగిన వాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ అత్యాశాపరులు. ఆళ్ళకి సరిపోదు మీరెంత ఇచ్చినా. ఆడు అడుగుతూనే ఉంటాడన్నమాట డబ్బులు. శాపగ్రస్తులన్నాడు. అందుకనే చాలా మంది అబద్ధ బోధకులు మీరు గమనిస్తే అండి అక్రమ సంబంధాలుంటాయి చాలా మందికి. వ్యభిచార యుక్తిలో వాళ్ళు సాగేటువంటి వాళ్ళు ఆ యొక్క ఆ క్రియల్లో సాగేవాళ్ళు చాలా మందున్నారు. అట్లాగే 15, 16 వచనాల్లో రెండవ అధ్యాయం 15, 16 వచనాల్లో బిలాము మార్గమును అనుసరించి నడుస్తారని గూడా మాట్లాడాడు. బిలాము మార్గమును అనుసరించి నడిచేవారని మాట్లాడాడు. ఆ తర్వాత 17 వచనం. 17 వచనంలో వీళ్ళట నీళ్లు లేని బావి లాంటోళ్ళన్నాడు. వీళ్ళ దగ్గర ఏం నీళ్లు దొరకవు. ఎండిన బావి అన్నమాట. ఎగిరిపోవు మేఘం వంటి వారన్నాడు. వీళ్ళు ఎక్కువ కాలం నిలవరట. ఎగిరిపోవు మేఘం వంటి వారు. వీళ్ళ కొరకు అంధకారం వేచి ఉన్నదంటాడు. చూసారా? వీళ్ళ కొరకు అంధకారం వేచి ఉన్నదని మాట్లాడుతున్నాడు. దేవుని తీర్పు.
అలాగే 18 వచనం, రెండవ అధ్యాయం 18 వచనానికొస్తే, వీళ్ళు గర్వపు మాటలు మాట్లాడతారు. డంబపు మాటలు మాట్లాడతారు. వీళ్ళ గురించి వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారట. నేనిట్లా, నేనట్లా, ఇంతసేపు ప్రార్థన చేస్తా, అంతసేపు ప్రార్థన చేస్తాను. ఇక్కడ, అక్కడ సేవ చేస్తున్నాను. ఇంతమంది మారారు, అంతమంది మారారని వీళ్ళకి వీళ్ళే గొప్ప చెప్పేసుకుంటారన్నమాట. వీళ్ళ పరిచర్యను గురించి గాని, వీళ్ళని గురించి గాని, వీళ్ళ కుటుంబాల గురించి గాని గొప్పగా చెప్పుకుంటారట. అట్లాగే 22వ వచనం, రెండవ అధ్యాయం. వీళ్ళకున్న ఇంకో లక్షణం ఏంటంటే ప్రభువు అక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. వీళ్ళు కుక్కల్లాంటోళ్ళు. తాము వాంతి దగ్గరికి తామే వెళ్ళిపోతారు. కక్కిన దగ్గరికెళ్తున్నారు ఈళ్ళు మళ్ళీ అని. ఏ పాపపు జీవితం అయితే వదిలేసొచ్చారో, మళ్ళీ ఆ పాపపు జీవితం వెంట పడిపోతున్నారని మాట్లాడుతున్నాడు ఈ అబద్ధ బోధకుల గురించి మాట్లాడు. అట్లాగే వీళ్ళు పందులన్నాడు. బురదను ప్రేమించేవారు. ఆ బురదనే ఆశించి, ఆ బురదలోకెళ్ళడానికి ఇష్టపడేటువంటి వాళ్ళని పందులని మాట్లాడాడు. 22వ వచనంలో రెండో అధ్యాయం. ఇక మూడో అధ్యాయము ఆ మొదటి 2 వచనాలకొచ్చే లోపల ఇక్కడున్న విశ్వాసులకి ఓ మంచి హెచ్చరికగా ఇక్కడ, ఇక్కడ పేతురు వాళ్ళని హెచ్చరిస్తూ చక్కని మాట వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నట్టుంది దేవుని బిడ్డలారా. వాళ్ళని హెచ్చరిస్తూ ఓ చక్కని మాట జ్ఞాపకం చేశాడు. ఏంటంటే మొదటి 2 వచనాలు మీరు గమనిస్తే ఏమన్నాడంటే, "ప్రియులారా ఈ రెండో పత్రిక మీకిప్పుడు రాస్తున్నానన్నాడు." ఈ అబద్ధ బోధకులందరి గురించి వివరించి రాస్తున్నానని జెప్పి ఏమన్నాడు? పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒరిజినల్ వాక్యము వాక్యంగా మీకెలాగ ఇయ్యబడిందో, పురాతన మార్గములను అడిగి తెలుసుకోండి అన్నాడు యిర్మీయా. మనం చూస్తాం. పురాతన మార్గములను అడిగి తెలుసుకోండి అంటాడు. చూసారా? అంటే ఏంటి ఇది హోషేయ గ్రంథంలో కూడా ఉంది అలాగా మాట్లాడతాడు. పురాతన మార్గం తెలుసుకోండి అంటాడు. దేవుని బిడ్డలారా, ఇదేంటంటే ఇక్కడ పేతురు మీరు ఒరిజినల్‌గా బ్యాక్ టు ద బైబిల్. బైబిల్‌లోకెళ్ళిపోండి అంటున్నాడు. ఈ అబద్ధ బోధల మాటలు మీరు వినబాకండి అన్నాడు. ఈళ్ళట కొంతమంది అబద్ధ బోధకుల్లోనే ఉన్నటువంటి ఒక టైప్ ఏంటంటే, ఈ రాకడ గురించి వాళ్ళు హేళన చేస్తారట. మూడో అధ్యాయంలో. 3-7 వచనాలు. మీ ప్రభువు రాకడ ఏమాయను? అన్నీ ఉన్నాయి. ఉన్నట్టుగానే ఉన్నాయి గదా! ఏమి మార్పులు లేవు గదా! ఆయనెప్పుడొస్తాడు అని జెప్పి, ఇంతవరకు రాలేదు గనక, రాడు కాబోలు అని ఎగతాళి జేసేవాళ్ళు గూడా ఉంటారు కొంతమంది. అట్లాంటి అబద్ధ బోధకులు గూడా ఉంటారు. రాకడ గురించి ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు, ఆయన రాడని జెప్పేవాళ్ళు ఉంటారని మాట్లాడు. ఆయన ఆలస్యానికి ఒక ప్రథమమైన కారణం ఒకటుందని పేతురు రాస్తున్నాడు. ఎవరు నశించడానికి ఇష్టం లేదు 9వ వచనంలో. అందరూ మారు మనసు పొందవలని దీర్ఘశాంతం కలిగిన వాడై ఉండి, తన రాకడి విషయంలో కొంత ఆలస్యము చేయుచున్నాడనే మాట. ప్రభు యొక్క ప్రేమలో ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని చాలా చక్కగా పేతురు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు దినాన్ని గురించి మాట్లాడాడు. ఆ రోజున ఆ ప్రభు యొక్క దినమట అది అది మహా పంచభూతం మహావేంద్రముతో కరిగిపోవునట్టి దినముగా ఉండునంటాడు. 11, 12 వచనాలు మీరు గమనిస్తే 11, 12, 13 వచనాలు మీరు చదవండి. ఈ మూడో అధ్యాయంలో ఆ ప్రభు రాకడ యొక్క తీవ్రతను గురించి మాట్లాడతాడు. వీళ్ళందరికీ అబద్ధ బోధకులకి జడ్జిమెంట్ రెడీ చేసి పెట్టాడు. దేవుడు రెడీ చేసి పెట్టాడు. కనుక ఇప్పుడు మీరెలాగుండాలా అని మాట్లాడుతున్నాడిక్కడ. మీరెంతో జాగ్రత్త గలవారై ఉండండి అంటాడు. మీరెంతో జాగ్రత్త గలవారై ఉండండి అంటాడు. ఆ 14 వచనం మూడో అధ్యాయం చూడండి. మూడో అధ్యాయం 14 వచనంలో ఏమంటాడు? వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై. మీరేమి కంగారు పడబాకండి. ఆయాసపడబాకండి. అప్‌సెట్ అవ్వబాకండి. శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగా గాను, నిందారహితులుగాను కనపడునట్లు జాగ్రత్త పడండి అనంటాడు. జాగ్రత్త పడండి అంటాడు. అట్లాగే ఆ లాస్ట్ వచనం 18 వచనంలో చక్కని మాట అన్నాడు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృప యందును, జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అని అంటున్నాడు. కృపలో మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి అంటాడు. దేవుని కృపలో, దేవుని యొక్క జ్ఞానమందు మీరు అభివృద్ధి పొందుతూ ఆయన రాకడ కొరకు కనిపెట్టేవారుగా ఉండాలని చాలా బ్యూటిఫుల్‌గా ఈ పత్రిక అక్కడితో ఎండ్ చేసినట్టుగా మనం చూస్తాం. కనుక ఈ 2 పత్రికల యొక్క సారాంశం ఇదే. మొదటి పత్రికేమో శ్రమలో ఉన్న వారిని ప్రోత్సహిస్తూ రాశాడు. శ్రమలెందుకొస్తాయి?
ఆ శ్రమల్ని మనం ఆయుధంగా ధరించుకోవాలా? క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నారు. శ్రమ పడినప్పుడు సిగ్గుపడొద్దు. ఆ పేరుని బట్టి దేవుడిని మహింపరచండి అని మాట్లాడుతూ వచ్చాడు. ఈ రెండో పత్రికకొచ్చే లోపలనేమో అబద్ధ బోధకులు అందరూ వచ్చేసారు గనక, మిమ్మల్ని కలవరపరుస్తారు గనక, మీరు క్రీస్తు యొక్క జ్ఞానమందు, అనుభవ జ్ఞానములో మీరు అభివృద్ధి చెందాలని మాట్లాడుతూ వస్తున్నారు. అట్లాగే మిమ్మల్ని మీరు జాగ్రత్త పడండి అని అంటున్నాడు. లేఖనాలు ఒరిజినల్‌గా ఏం చెప్పాయో ఆ లేఖనాలనే పట్టుకొనుండండి. ఈళ్ళు చేసే అబద్ధ బోధని మీరు నమ్మబాకండి అని జెప్పి చాలా స్పష్టంగా పేతురు వీళ్ళకి చక్కని హెచ్చరికలిచ్చి వదిలేసాడు. కనుక ఈ పత్రిక చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా నేడు మనకు వర్తించినట్టుగానే ఉన్నాయి. ఈ శ్రమలు గానివ్వండి, లేపోతే ఈ అబద్ధ బోధకులు గానివ్వండి, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్‌గా కాంటెంపరరీ మనకి ఎంతో సమముగా మనకి సంబంధించినటువంటి పత్రికలుగా ఈ 2 పత్రికలు ఉన్నట్టుగున్నాయి. ఇంకా డీటెయిల్డ్‌గా ఈ పత్రిక స్టడీ చేసుకునేటప్పుడు డీటెయిల్డ్‌గా కొన్ని విషయాలు విశ్వాస జీవితం, శ్రమలు వీటన్నిటి గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఇంకా వాక్యములో థాంక్ యూ. బలపడుతూ ఎదగాలని నా ప్రార్థన. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అన్న.